హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఎందుకు రావు? చాలా తీయగా సులలితంగా చెప్పగల ఎన్నో మాటలు వచ్చు అన్నాడు జ్యోతి. మరి చెప్పవచ్చుగా? జ్యోతి నిశాంత వైపు చూశాడు. తర్వాత పృథ్వీ వైపు తిరిగి అన్నాడు. తను మాట్లాడాలి అంటే కొన్ని ప్రత్యేక సమయాలున్నాయి అన్నాడు నిశాంత మాట్లాడకపోవటాన్ని సమర్థిస్తున్నట్లుగా. నిశాంత చేయి కర్టన్ మీద బిగిసింది. థ్యాంక్ యూ అనాలని ఎంతగానో అనిపించింది, కానీ నోటమాట రాలేదు. నిశాంత కంప్యూటర్ హౌస్లో జాయిన్ అయింది. జీతం 800 ఇస్తారు. ఈ ఉద్యోగంతో ఆ కుటుంబానికి పట్టిన గ్రహణం తొలగిపోయింది. వారం రోజుల్లో పృథ్వీ ఇంటికి దగ్గరలోనే ఒక పెద్ద ఇంటి అవుట్ హౌస్ అద్దెకు దొరికింది. ఉదయం 8 గంటలకల్లా ఇంట్లోంచి బయలుదేరుతుంది. కంప్యూటర్ 1 గంట నేర్చుకుని అక్కడి నుంచి కంప్యూటర్ హౌస్లో ఉద్యోగానికి వెళ్తుంది. ఇక ఇంటికి రావటం సాయంత్రమే. ఇంట్లో ఆర్థిక బాధ తప్పింది. ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుండటంతో ఇంట్లో పిన్నిపోరు తప్పింది. నిశాంతకు చాలా హాయిగా ఉంది. పృథ్వీ నిశాంతను అవసరం అనుకుంటే సాయంత్రం వేళ 1 గంట తన ఇంట్లో కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేయమన్నాడు. ఎందుకు అవసరం లేదు అంది మొహమాటంగా. మీరేం మొహమాట పడనవసరం లేదు. మీకు నేనేం ఫేవర్ చేయటం లేదు. ఇది ఒక బిజినెస్ డీల్ అనుకోండి. మీరు త్వరగా కంప్యూటర్ నేర్చుకుంటే నా పనిలో కాస్త సాయం చేసి పెట్టుదురు గాని అది మీకు ఆర్థికంగా లాభం ఉంటుంది అంటూ అతను తన ఇంటి తాళం చెవి ఆమె దగ్గర వదిలేసి వెళ్ళాడు. నిశాంత మొదట 2 రోజులు వెళ్ళలేదు. అతను వెళ్ళావా లేదా అని ఆరా తీయలేదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తాళం చెవి ఆమె ఇంటికి వచ్చి ఇచ్చి వెళుతూనే ఉన్నాడు. ఆ రోజు ఆదివారం. పృథ్వీ ఊరిలో లేడు. మెడ్రాస్ వెళ్ళాడు. నిశాంత ఇంట్లో ఊరికనే ఉంది. సాయంత్రం వరకు ఏ పని లేదు. పిన్ని పిల్లలు కూడా ఇంట్లో లేరు. సినిమాకి వెళ్లారు. పృథ్వీ ఇచ్చిన తాళం చెవి దగ్గరే ఉంది. నిశాంత వెళ్ళింది. తలుపు తీసుకుని మొదటిసారిగా అతని గదిలో కడుగుపెట్టింది. ఎయిర్ కండిషన్ శీతలత్వం చల్లగా తగిలింది. శరీరం జలధరించింది. తను పృథ్వీ ఏకాంతపు రహస్య మందిరంలోకి జొరబడుతున్నట్టుగా అనిపించసాగింది. గది నీట్గా ఉంది. టేబుల్ మీద ఫోన్, పక్కనే కంప్యూటర్, కుడివైపు బీరువా. అది ఇల్లులా లేదు, ఆఫీసులా ఉంది. ఎందుకో తెలియదు. ఆ గది చూస్తే ఆనందం కలిగింది. అయస్కాంతపు ఆకర్షణలా తనని వివసరాలను చేస్తున్నట్టుగా అనిపించసాగింది. నిశాంత కంప్యూటర్ దగ్గర కూర్చుంది. 2 గంటలు తెలియకుండానే గడిచిపోయినాయి. ఇంటికి వచ్చింది. ఆ సాయంత్రం అతను వచ్చాడు. తను ఇంట్లో లేదు. కూరల కోసం బజారుకెళ్ళింది. తిరిగి వచ్చేసరికి అతను వాకిట్లో అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తున్నాడు. నిశాంతని చూడగానే రాధమ్మ పరిగెత్తుకొచ్చింది. పాపం, అతను వచ్చి 1/2 గంట అయింది. నీ కోసం చూస్తున్నాడు. కాఫీ ఇస్తానంటే వద్దన్నాడు అంది. నిశాంత తాళం చెవి తెచ్చి ఇచ్చింది. అతనికి కోపం వచ్చిందా? సారీ చెప్పాలని అనుకుంది. అతను ఆ అవకాశమే ఇవ్వలేదు. వెళ్ళిపోయాడు. అతను పరిచయం అయినప్పటి నుంచి నిశాంత గమనిస్తూనే ఉంది. అతని ప్రవర్తన ఎప్పుడు ఎదుటివారితో తుంచేసినట్టుగా ఉంటుంది. మాట్లాడుతూ మాటల మధ్యలోనే చెప్పకుండా లేచి వెళ్ళిపోతాడు. ఎదుటివారు మాట్లాడుతుంటే మాటలు కట్ చేసినట్టు సంభాషణ ముగిస్తాడు. పృథ్వీది చిరాకు మనస్తత్వం. మనిషి ఇష్టపడ్డాడు అంటే మళ్ళీ ప్రాణం ఇస్తాడు. అది అతని ప్రత్యేకత అనేవాడు జ్యోతి. మర్నాడు ఉదయం నిశాంత వెళ్ళబోతుంటే పృథ్వీ వచ్చాడు. జేబులో నుంచి తాళం చెవి తీసి ఇస్తూ, డూప్లికేట్ వెతికి తీశాను, ఒకటి మీ దగ్గర ఉంచుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు. బట్టలారేస్తున్న రాధమ్మ గబగబా వచ్చింది. చూడు నిశా, పృథ్వీ చాలా తెలివైన కుర్రాడు. అన్నీ వృద్ధిలోకి వచ్చే లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు చూసినా పని అంటాడు. డబ్బు సంపాదన మీదనే అతని దృష్టి అంతా. ఆ జ్యోతి ఉన్నాడే, ఒట్టి కబుర్లు పోకు. పిన్ని, ఇక చాలు మాట్లాడుకు. ఇంకోసారి ఇలాంటిదేమన్నా అన్నావా నేను ఇంట్లో ఉండని జాగ్రత్త. నిశాంత అరిచినట్లే అంది. ఆఫీస్కి వచ్చిన పిన్ని అన్న మాటలే గుర్తుకు వచ్చి ఒళ్ళు మండిపోతుంది. ఒంటి కారం తగిలినంత కంపరంగా అనిపిస్తోంది. ఏం మనుషులు! చిచి, ఎంత స్వార్థపరులు, ఎంత అవకాశవాదులు! జ్యోతి దేవుడిలా రాకపోతే తాము ఎక్కడ ఉండేవారో ఈ పాటికి. ఆ బాధలన్నీ పడి 10 నెలలు కూడా కాలేదు. ఇంకా పూర్తిగా వెన్ను కూడా ఎత్తుకోలేదు. అప్పుడే పిన్ని ఎలా అనేస్తుందో. పృథ్వీని చూసిన ఆవిడ కళ్ళకు జ్యోతి ఆనటం లేదు. చదువు, డబ్బు, సామర్థ్యంతో అంచనా వేసి ఇరువురిని తూకం వేస్తోంది. ఈ ప్రపంచంలో పృథ్వీ లాంటి వాళ్ళు లక్షల మంది ఉండవచ్చుగాక, కానీ జ్యోతి లాంటి వ్యక్తి, జ్యోతి ఒక్కడే. ఈ 100,000 లక్షల్లో మరొక జ్యోతి ఎక్కడా కనిపించడు. జ్యోతి తన స్నేహితుడు. తనంటే అతనికి, అతనంటే తనకి ప్రాణం. నిశా ఆ రోజంతా పిన్నితో మాట్లాడలేదు. ఆ మాట తలుచుకుంటేనే ఆగ్రహం రాసాగింది.
ఆ రోజు సాయంత్రం నిశాంత ఇంటికి వచ్చేసరికి రాధమ్మ 2 కవర్లు తెచ్చి ఇచ్చింది. నిశాంత వాటిని తీసి చూసింది. ఒకటి జ్యోతి రాశాడు. నిశా, ఈరోజు రాత్రి నిన్ను మా పిన్నిగారింటికి భోజనానికి తీసుకువెళ్తున్నాను. 7 గంటలకల్లా రెడీగా ఉండు. పిన్ని రేపు ఉదయం విజయవాడ వెళ్ళిపోతుంది. నిన్ను తీసుకువచ్చి చూపిస్తానని వాగ్దానం చేశాను. ఎన్ని పనులున్నా సరే ఈరోజు పిన్నికి నిన్ను చూపించాలి అనుకుంటున్నాను. నీ జ్యోతి. 2వ కవర్ తీసి చూసింది. అది పృథ్వీ రాశాడు. నిశాంత, రాత్రి 8 గంటలకు వస్తున్నాను. మీరు రెడీగా ఉండండి. కంప్యూటర్కు సంబంధించిన ఒక మంచి ఉద్యోగం. ఒక ఆమెతో మీ గురించి చెప్పాను. ఆమె 8 గంటలకు మిమ్మల్ని తీసుకురమ్మనమని అపాయింట్మెంట్ ఇచ్చింది. 8 గంటలు షాప్, బీ రెడీ. బాయ్ పృథ్వీ. నిశాంత ఒక్క నిమిషం 2 ఉత్తరాలు మార్చి మార్చి చూసింది. మరోసారి చదివింది. 7 గంటలకు ముస్తాబై రెడీగా ఉంది. జ్యోతి వచ్చాడు. ఫ్రెండ్ది మోటార్ సైకిల్ తీసుకువచ్చాడు. నిశా రెడీగా ఉండటం చూసి అతను సంతోషపడ్డాడు. మా పిన్నికి ఎప్పుడూ నీ గురించి చెప్తుంటాను. అసలు ఆవిడే మీ ఇంటికి వద్దామని అనుకుంది. ఎవరెవరో వస్తుండడంతో అవలేదు. ఆవిడ మళ్ళా ఈ ఊరు వచ్చేసరికి బంధువులు నేను ఈ ఊళ్ళో ఉంటానో ఉండనో, అందుకే ఇప్పుడే నిన్ను తీసుకెళ్తున్నాను అన్నాడు ఆనందంగా. నాకు కూడా సంతోషంగా ఉంది జ్యోతి అంది. జ్యోతి పిన్ని నిశాంతను సాదరంగా ఆహ్వానించింది. మా వాడు ఎప్పుడు నీ గురించి చెప్తుంటాడమ్మా అంది. ఇద్దరినీ భోజనం చేసి తీరాలని పట్టుబట్టింది. నిశాంతకు బొట్టుబట్టి పూలదండి ఇచ్చి పళ్ళు చేతికిచ్చింది. బెజవాడు వస్తే తప్పకుండా తన దగ్గరికి రమ్మంది. ఆ ఆప్యాయతకు నిశాంత మనసు ద్రవించింది. రాధమ్మతో ఎప్పుడూ తిట్లు, చివాట్లు, దెబ్బిపొడుపులు, సూటిపోటు మాటలు. ఇలా ఆత్మీయంగా మాట్లాడేవారే లేరు. రాత్రి పొద్దుపోయింది. స్కూటర్ మీద తిరిగి వస్తుంటే నిశాంత అంది, జ్యోతి, నీకు చాలా థ్యాంక్స్. ఎందుకమ్మా? ఈరోజు నాకేమిటో చాలా హాయిగా ఉంది. మీ పిన్ని నాకు చాలా నచ్చింది. పిన్నికి నువ్వు కూడా నచ్చావు అన్నాడు అతను ఆనందంగా. మా ఇద్దరికీ నువ్వు నచ్చావు. నిజంగా మీ పిన్నికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. ములక చెట్టు ఎక్కించకు, యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్త అన్నాడు జ్యోతి. నిశాంత పకాలను నవ్వింది. నవ్వుతూనే ఇంటి ముందు స్కూటర్ మీద నుంచి దిగారు. ఇల్లంతా లైట్లు వేసి ఉన్నాయి. పిల్లలు మేలుకున్న శబ్దం లేదు. రాధమ్మ కూర్చుని ఉంది. వరండాలో కుర్చీలో పృథ్వీ కూర్చుని ఉన్నాడు. అతను నవ్వుతూ కిలకిలలాడుతున్నట్లుగా స్కూటర్ దిగిన నిశాంతను, జ్యోతిని ఇద్దరిని చూశాడు. అతన్ని చూడగానే భయపడకపోయినా అతను కూర్చున్న ఆ తీరు, ఆ ముఖంలో భావం చూసి నిశాంత గతుక్కుమంది. హలో వినిపించినట్లుగా విష్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. పృథ్వీ, ఇక్కడున్నావా? నేను నీ దగ్గరకు వెళ్దామని అనుకుంటున్నాను అన్నాడు జ్యోతి వస్తూ. పృథ్వీ చాలా సీరియస్గా ఉన్నాడు. రాధమ్మ గారు జ్యోతిని చూడగానే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళింది. నీ ఫ్రెండ్కు బుద్ధి లేకపోతే నీకేమైనా బుద్ధి లేదా? నన్ను ఇలా అవమానపరిస్తే మీ ఇద్దరికి ఏం వస్తుంది? అతని మాటలు తుపాకీ గుళ్ళులా ఉన్నాయి. జ్యోతి నిరుత్రుడయ్యాడు. తెప్పరిల్లు చూస్తే ఏమైంది పృథ్వీ అన్నాడు. ఏమైందా? ఏమీ తెలియనట్టు అడుగుతావేం? ఇదో నాటకమా? నేనేం పని పాట లేనివాడినా? ముందు అది చెప్పు, అతను లేచి అడిగాడు. అని ఎవరన్నారు? జ్యోతి వెనక్కి తగ్గుతూ అడిగాడు. ఎవరో అనటం ఏం కర్మ, ఈరోజు మీరిద్దరే కలిసి నా పట్ల అది రుజువు చేశారు. పృథ్వీ, ఏమిటి నువ్వనేది? జ్యోతి అయోమయంగా చూశాడు. ఏదో జరగరానిదే జరిగింది. పృథ్వీ అగ్నిపర్వతంలా ఉన్నాడు. నువ్వు చేసిన వెధవ పనితో మన స్నేహం ఈ పూటతో ఇక సరి అని చెప్తున్నాను. అది చెప్పడానికే కూర్చున్నాను. వస్తా, గుడ్ బై. అతను వెళ్ళిపోతుంటే జ్యోతి గబాలను చేయి పట్టుకుని ఆపేశాడు. పృథ్వీ, ప్లీజ్, నీకేదో బాధ కలిగింది. జరగదానిదేదో జరిగింది. ముందు అదేమిటో నన్ను తెలుసుకొని ఉండు, వెళ్ళకు ప్లీజ్. ఏమైందో చెప్పు. నీకు తెలియదా? తెలియదు, నిజంగా చెప్తున్నాను. నీ ఫ్రెండ్ను పిలు. ఎవరిని? నిశాంతనా? ఏమైంది? పిలు నువ్వు అరిచాడు. నిశా పిలిచాడు జ్యోతి. నిశాంత అప్పటికే గొడవకు భయపడుతున్నట్లుగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఏమైంది నిశా అడిగాడు జ్యోతి. పృథ్వీ ఇటు తిరిగాడు. ఒక్క క్షణంలో గుమ్మంలో నిలబడి నిశాంతను చూశాడు. అంత క్రితం నవ్వుతూ తుల్లుతూ జ్యోతితో మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన నిశాంతను అతను మర్చిపోలేకపోతున్నాడు. తను కనిపించేసరికి ఎందుకలా సీరియస్గా ముఖం పెడుతుంది? ఆవిడగారి ఆనందం తనేమైనా కాజేస్తాడా? తనేమైనా దొంగ? ఏమైంది నిశా? నిశా మాట్లాడలేదు, తలెత్తలేదు. పృథ్వీ చెయ్యి విదిలించుకుని వెళ్ళబోతూ, ఉపకారం చేసిన వారిని వెన్నుపోటు పొడిచే మనుషులు అని నాకు తెలియదు. తెలిస్తే నేను 1000 మైళ్ళ దూరంలో ఉంటాను. ఇప్పటికైనా పర్వాలేదు, నా కళ్ళు తెరిపిన పడినాయి. అతను వెళ్ళబోతుంటే జ్యోతి ఆపాడు. నిశా చెప్పు, ఏమైంది అన్నాడు.
రాధమ్మ గారి వెనక నుంచి అందుకుంది. నిశాంతను ఉద్యోగం కోసం ఎక్కడికో తీసుకెళ్లాలని ఆయన ఉత్తరం రాసి రెడీగా ఉండమన్నారట. ఈవిడి గారేమో నీతో వచ్చేసింది.